నమస్కారం. ఈరోజు మనం మన శరీరంలోనే ఉన్న ఓ అద్భుతమైన ఇంజనీరింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటో తెలుసా? మన చెవి. అవును, మనం వినే ప్రతి చిన్న శబ్దం వెనుక ఒక పెద్ద ప్రయాణమే ఉంటుంది. ఆ ప్రయాణం ఎలా సాగుతుందో పదండి కలిసి చూద్దాం. మనం రోజూ ఎన్నో పనులు చేస్తుంటాం, పాటలు వింటాం, మాట్లాడుకుంటాం, చుట్టూ ఉన్న చిన్న చిన్న శబ్దాల్ని కూడా గుర్తిస్తాం కదా. అసలిదంతా ఎలా సాధ్యం? మనం ధ్వనిని ఎలా వినగలుగుతున్నాం? దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉందా? ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. సరే, మన ప్రయాణములో ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా చెవి గురించి తెలుసుకుని, ఆ తర్వాత వెలుపలి చెవి, మధ్య చెవి, లోతలి చెవి, ఇలా ఒక్కో భాగంలోకి వెళ్తాం. అంతేకాదు, చెవికి ఉన్న మరో సీక్రెట్ జాబ్ గురించి, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా చర్చిద్దాం. సో, మన జర్నీకి ఇది రోడ్ మ్యాప్ అన్నమాట. రైట్, ఇక మన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. ముందుగా మన చెవి గురించి ఒక చిన్న పరిచయం. చూడ్తానికి సింపుల్గా కనిపించినా మన చెవి నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దీన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అవును, మన చెవిలో 3 ప్రధాన భాగాలుంటాయి: వెలుపలి చెవి, మధ్య చెవి, ఇంకా లోపలి చెవి. ఈ మూడింటిని ఒక టీమ్గా ఊహించుకోవచ్చు. ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకమైన పని ఉంటుంది. ఈ 3 భాగాలు ఎలా కలిసి పనిచేస్తాయో అర్థం చేసుకుంటే చాలు, మనం ఎలా వినగలుగుతున్నామో మొత్తం తెలిసిపోతుంది. మొదటగా వెలుపలి చెవి. ఇది మన ప్రయాణంలో ఫస్ట్ స్టాప్. పేరుకు తగ్గట్టే ఇది బయట ఉంటుంది. శబ్దాలను లోపలికి ఆహ్వానించే ఒక గేట్వే లాంటిది. అంటే మన ఇంటికి మెయిన్ డోర్ ఎలాగో మన చెవికి ఇది అలాగన్మాట. ఈ వెలుపలి చెవిలో మళ్ళీ 2 ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి పిన్న, అదేనండి మనకు బయటకు కనిపించే చెవి భాగం. రెండోది ఇయర్ కెనాల్, అంటే శబ్దం లోపలికి ప్రయాణించే ఒక చిన్న టనల్ లాంటిది. మరి దీని పనేంటి? చాలా సింపుల్. మనకు బయట కనిపించే పిన్న ఒక శాటిలైట్ డిష్ లాగా చుట్టూ ఉన్న ధ్వని తరంగాలన్నింటినీ పట్టుకుంటుంది. అలా పట్టుకున్న శబ్దాలను జాగ్రత్తగా ఆ ఇయర్ కెనాల్ అనే టనెల్ ద్వారా లోపలికి పంపిస్తుంది. సింపుల్, కానీ చాలా కీలకమైన స్టెప్ ఇది. సరే, శబ్దం ఇప్పుడు వెలుపలి చెవి దాటి మధ్య చెవిలోకి ఎంటర్ అయింది. ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది. ఈ మధ్య చెవిని మనం ఒక సౌండ్ యాంప్లిఫైయర్ లేదా సౌండ్ బూస్టర్ అనొచ్చు. ఎందుకంటే బయటనుంచి వచ్చిన ధ్వనిని ఇక్కడ బాగా పెంచుతామన్నమాట. ఈ సౌండ్ బూస్టింగ్ పనిలో 2 ముఖ్యమైన ప్లేయర్స్ ఉన్నారు. మొదటిది కర్ణభేరి, అంటే ఇయర్ డ్రమ్. ఇది ఒక పల్చని పొర. ఇక రెండవది ఆసికల్స్. ఇవి 3 చాలా చిన్న ఎముకలు. ఎంత చిన్నవి అంటే మన శరీరంలోకెల్లా అతి చిన్న ఎముకలువ్వే. అద్భుతంగా ఉంది కదా. అసలు ఈ యాంప్లిఫికేషన్ ఎలా జరుగుతుందంటే, ఇయర్ కెనాల్ నుంచి వచ్చిన శబ్దం మొదట ఇయర్ డ్రమ్ను తాకుతుంది. తాకగానే అది వైబ్రేట్ అవ్వడం మొదలవుతుంది. ఈ వైబ్రేషన్స్ ఆ 3 చిన్న ఎముకలకి పాస్ అవుతాయి. ఇక్కడే మ్యాజిక్ ఉంది. ఆ 3 ఎముకలు ఒక లివర్ సిస్టంలా పనిచేసి ఆ చిన్న వైబ్రేషన్స్ను చాలా పెద్దవిగా, శక్తివంతంగా మారుస్తాయి. ఆ తర్వాత ఈ పెరిగిన వైబ్రేషన్స్ను లోపలి చెవికి పంపిస్తాయి. ఓకే, ఇప్పటివరకు శబ్దం ఒక మెకానికల్ వైబ్రేషన్గా ప్రయాణించింది. ఇప్పుడు మనం మన ప్రయాణంలో అత్యంత కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే మ్యాజికల్ స్టేజ్కొచ్చేసాం. అదే లోపలి చెవి. ఇక్కడ ఆ వైబ్రేషన్ మన మెదడు అర్థం చేసుకోగల ఎలక్ట్రికల్ సిగ్నల్గా మాలబోతోంది. మరి ఈ మ్యాజిక్ చేసే హీరో ఎవరంటే కాక్లియా. ఇది నత్తగుళ్ల ఆకారంలో ఉండే ఒక చిన్న నిర్మాణం. చూడ్డానికి చిన్నగా ఉన్నా దీని లోపల ద్రవం, వేలాది చిన్న వెంట్రుక కణాలు ఉంటాయి. అసలు అద్భుతమంతా ఇక్కడే జరుగుతుంది. విషయమేంటంటే, మధ్య చెవి నుంచి వచ్చిన ఆ శక్తివంతమైన వైబ్రేషన్స్ ఈ కాక్లియాలోని ద్రవాన్ని కదిలిస్తాయి. ఆ ద్రవంలో వచ్చే అలల వల్ల లోపల ఉన్న వేలాది చిన్న వెంట్రుక కణాలు కదులుతాయి. అవి అలా కదిలినప్పుడు ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ పుడుతుంది. ఆ సిగ్నల్ని మన స్రవలనాడి, అంటే ఆడిటరీ నర్వ్, నేరుగా మెదడుకు తీసుకెళ్తుంది. ఇక ఆ తర్వాత మెదడు ఆ సిగ్నల్ని డీకోడ్ చేసి, ఆహా, ఇది ఫలానా పాట లేదా ఇది ఫలానా వ్యక్తి మాట అని మనకి చెప్తుంది. ఇదంతా మనం ఊహించలేనంత వేగంగా కనురెప్ప మూసి తెరిచేలోపే జరిగిపోతుంది. అమేజింగ్ కదా. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. వినడం ఒక్కటే మన చెవి చేసే పని అనుకుంటే పొరపాటే. దానికి ఇంకో సీక్రెట్ సెకండ్ జాబ్ కూడా ఉంది. చాలా ముఖ్యమైన పని అది.
ఏంటది? నిజానికి మనం వినడం గురించి మాట్లాడింది కథలో సగభాగం మాత్రమే. చెవికి ఉన్న మరో ముఖ్యమైన బాధ్యత మన శరీరాన్ని సమతుల్యంగా అంటే బ్యాలెన్స్డ్గా ఉంచడం. అవును, మన లోపలి చెవిలో వెస్టిబ్యులార్ సిస్టమ్ అనే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంటుంది. దీన్ని మన బాడీకున్న పర్సనల్ జీపీఎస్ అని చెప్పొచ్చు. మనమెటు కదులుతున్నాం, మన తల ఏ పొజిషన్లో ఉంది, ఇలాంటి సమాచారాన్ని ఇది ఎప్పటికప్పుడు మెదడికి పంపుతూ ఉంటుంది. అందుకే మనం నడిచినా పరుగెత్తినా కింద పడిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతున్నాం. చూశారుగా, వినడానికి, బాడీ బ్యాలెన్స్కి ఇలా రెండు కీలకమైన పనులు చేసే మన చెవులు ఎంత అద్భుతమైనవో. మరి ఇంత ముఖ్యమైన ఈ యంత్రాంగాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన యంత్రాంగాన్ని కాపాడుకోవటమనేది కేవలం మన వినికిడి శక్తిని కాపాడుకోవటానికే కాదు, మన బాడీ బ్యాలెన్స్ని కాపాడుకోవడానికి కూడా చాలా చాలా ముఖ్యం. రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మరి మన చెవుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. 1. మరీ పెద్ద పెద్ద శబ్దాలకు ఎక్కువసేపు దూరంగా ఉండాలి. 2. చెవి పరిశుభ్రత పాటించాలి. 3. చెవికి సంబంధించి ఎలాంటి నొప్పిగానీ ఇన్ఫెక్షన్ గానీ వస్తే అస్సలాలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇవి పాటిస్తే చాలు. సో, ఇది మన చెవి వెనక ఉన్న కథ. ఈరోజు మనం కేవలం శబ్దమెలా ప్రయాణిస్తుందో తెలుసుకోలేదు. మన శరీరంలో ఉన్న ఒక చిన్న అవయవం ఎంత గొప్పగా, ఎంత సంక్లిష్టంగా పనిచేస్తుందో చూసాం. ఒక్కసారి ఆలోచించండి, మన శరీరంలోనే ఇలాంటి అద్భుతాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా.